తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉత్తరాది భక్తుల కోసమై ఈ లోకక్షేమార్థమై ఈ కుంభమేళా పవిత్రమైన ప్రదేశంలో కుంభమేళాలో స్నానమాచరించే భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని, అట్లాగే చాలామంది ఉత్తరాది భక్తులు తిరుమల రాలేకపోయిన వారు ఉంటారు. వారందరూ కూడా ఎంతో ప్రయాసలు వచ్చి కుంభమేళాకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా శ్రీవారి దర్శనం కలిగించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు, హిందూ ధార్మిక ప్రచార పరిషత్ వారు సంయుక్తంగా ఈ యొక్క నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉత్తరాది భక్తులందరి క్షేమార్థం, లోకక్షేమార్థంగా స్వామివారికి ఈ ప్రయాగరాజ క్షేత్రంలో జనవరి 13వ తేదీన ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ నమూనా ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ ఉత్తరాదిలో ఈ యొక్క ప్రాంతాలకు వచ్చే కుంభమేళాకు వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడి ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళే కాకుండా ఎవరైతే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంకి వచ్చిన వాళ్ళు, అంటే చాలా మంది కూడా ఇక్కడ స్వామివారి దేవస్థానాన్ని నిర్మించారు అని చాలా మందికి తెలియదండి. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా అనే ఒక ఇది ఉంటది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ డే 1కి వచ్చినాము, ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి, చాలా సంతోషం అనిపించింది. అంటే మన తెలుగు రాష్ట్రాల భక్తులు ఎవరైతే ఉంటారో మీలాంటి అర్చకులు కావచ్చు, వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు భక్తులకి? ఉత్తరాది భక్తులే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరూ కూడా ఈ యొక్క సెక్టర్ 6లో స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశాన్ని చేరుకోవడానికి వాళ్ళ పోస్టర్లలో ఎక్కడెక్కడైతే పోస్టర్లు పెట్టారో ఆ ప్రాంతాల్లో ఆ పోస్టర్లో అంతా కూడా ఒక క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే నావిగేషన్ ప్రకారం ఈ ఆలయానికి తీసుకొచ్చే విధంగా ఆ డిజైన్ చేయబడింది. భక్తులందరూ కూడా ఎంతోమంది తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడీగులు, హిందీ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, గుజరాతీ భక్తులు, విదేశీ భక్తులు కూడా వచ్చి పరమానందంగా స్వామివారిని దర్శించుకొని సాక్షాత్తు కలిగుట్ట వైకుంఠ దర్శనం కూడా మాకు ఈ ప్రయాగరాజ్ క్షేత్రంలో కుంభమేళాలో పవిత్ర స్నానాల అనంతరం ఈ దర్శనం చూడటం మహద్భాగ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు భక్తులందరూ. సో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, అదేవిధంగా మీరు స్వామివారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు చూస్తే ఏదైతే ఉయ్యాల సేవ కూడా చేశారు, సో ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు స్వామి? ఇక్కడ ప్రతిరోజు 13వ తేదీ నుంచి స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, ప్రాతకాల నైవేద్యంతో ఉదయం కైంకర్యాలు పూర్తవుతాయి. తర్వాత యథావిధిగా భక్తులు దర్శనాలు అంతే చేసుకుంటారు. మధ్యాహ్నం 11 గంటలకి మాధ్యాహ్నిక ఆరాధన, అర్చన, మాధ్యాహ్నిక నైవేద్యంతో ఆ రోజు మధ్యాహ్నం కార్యక్రమాలు పూర్తవుతాయి. తెల్లవారి 6 గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 8:30 వరకు కూడా భక్తుల దర్శనార్థమై ఆలయం తెరిచి ఉంచబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని విభాగాల సిబ్బందులందరూ కలిపి దాదాపు 150-200 పైచిలకు సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఈ ఉత్తరాది భక్తులు కుంభమేళాకు వచ్చిన భక్తులకు సేవలు అందిస్తూ ఆలయంలో పవిత్రంగా యథావిధిగా కైంకర్యాలన్నీ జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని జరుపుతూ ఉన్నారు. సాయంకాలం ప్రతిరోజు 4 గంటలకి సహస్ర దీపాలంకరణ సేవకు బదులుగా ఇక్కడ ఊంజల్ సేవ నిర్వహించడం జరుగుతుంది. ఊంజల్ సేవ అనంతరం స్వామివారు ఇప్పుడు ఆ రథంలో బయలుదేరి వెళ్ళి అక్కడ మనకి పుష్కరిణి ఘాటు ఉంది, ఒక ఘాటు దశ అశ్వమేధ ఘాటుని మొన్న స్తంభన తిరుమంజనం కూడా ఆ ఘాట్లో నిర్వహించడం జరిగింది. ఆ ఘాట్లోకి వెళ్ళి పుష్కరిణి హారతి ఇచ్చి తిరిగి స్వామివారి యథావిధిగా ఇక్కడికి చేరుకుంటారు. సాయంకాలం కైంకర్యాలు, రాత్రి ఏకాంత సేవతోటి ప్రతిరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. కొన్ని విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ కళ్యాణోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజున ఇక్కడ మనకి ప్రాంగణంలో కల హాల్లో వైభవంగా 11 గంటలకి శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. తర్వాత అయోధ్యలో సరైన నది తీరంలో కూడా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. అట్లాగే మనకి ఈ నైంసారణ్యంలో కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పర్మిషన్లు వచ్చిందంటే అక్కడ కూడా స్వామివారికి ఆ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. స్వామి, దాంతో పాటు చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఈ మహాకుంభమేళలో అంటే నార్మల్ గా పుణ్యస్నానాలను ఆచరించడం వేరు, మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనకి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తుల సౌకర్యార్థం అయితే ఏదైతే భక్తులు వస్తా ఉన్నారో వాళ్ళకి దర్శనం అయితే ఇస్తా ఉన్నారు. కాకపోతే ఏంటి ఇంత స్పెసిఫిక్ గా రీజన్ అసలు ఏముంది? అంటే గతంలో ఎప్పుడైనా అర్ధ కుంభమేళాలు కావచ్చు, పూర్ణ కుంభమేళల్లో ఇట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా స్వామి? గతంలో 12 ఏళ్ళకు వచ్చే కుంభమేళాలు 2 సార్లు, అంటే 24 ఏళ్ల ముందు వచ్చిన కుంభమేళాలు, తర్వాత 12 ఏళ్ల కుంభమేళాలు, ఈసారి 3వసారి ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దేశ క్షేమం కోసమై, రాష్ట్ర ప్రజలందరి క్షేమం కోసమై ఈ పవిత్రమైన ప్రదేశంలో స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తూ అట్లాగే భక్తులు కూడా దర్శించుకొని సమస్త లోకం క్షేమంగా ఉండాలని
దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈసారి మూడవసారి ఈ విధంగా తిరుమల దేవస్థానం నమూలాలయాన్ని నిర్మించి ఉత్తరాది భక్తులు, దక్షిణాది భక్తులు, కుంభమేళాకు వచ్చిన అశేష జనవాహినంతా కూడా స్వామివారిని దర్శించుకొని పరమ పునీతులవుతూ ఉన్నారు. స్వామివారిని చూసేందుకు వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో చాలా మంది ఆనందపడతా ఉంటారు. అంటే తిరుపతికి వెళ్ళని వాళ్ళు, అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా చెప్పుకుంటా ఉంటారు స్వామివారిని. సో స్వామివారి నిజ రూప దర్శనం ఇక్కడ కలుగుతా ఉంది. భక్తుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? భక్తులందరూ చాలా ఊహించలేనంత ఆనందానికి గురవుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూసి సాక్షాత్తు తిరుమలకు వచ్చి కూడా మేము ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా స్వామిని దర్శించుకోలేము. అట్లాంటిది ఇట్లాంటి పవిత్రమైన ప్రదేశంలో పవిత్రమైన కుంభ స్నానాలు పూర్తి అయిన తర్వాత మేము వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం మాకు మహద్భాగ్యంగా ఉంది. స్వామివారు అక్కడి నుంచి దిగి వచ్చి ఇక్కడ మాకు దర్శనాలు ప్రసాదించినట్టు వారందరూ ఎంతో ఆనందంతో భక్తి హృదయంతో సంతోషంగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నట్టే స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం. 7 కొండలు దాటి వచ్చి ఇవాళ యూపీలో ఏదైతే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఇంత మంచి దివ్య దర్శనం అనేది దొరకడం అంటే నిజంగా మహాభాగ్యం అని చెప్పుకోవాలి. ఏదైతే ఈ త్రివేణి సంగమంకి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పుణ్య స్నానాలు ఆచరించడం అనేది చాలా వరకు మనం వింటున్నాం. సో మీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ పుణ్య స్నానాల గురించి, రాజ్య స్నానాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? భక్తులందరూ కూడా పవిత్రమైన మన సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆయా నదులకి పుష్కరాలని విశేషంగా వస్తూ ఉంటాయి. ఈ పుష్కరాల సమయంలో పూజలు చేసినా కానీ, పెద్దవారికి మన పితృదేవతలకి తర్పణాలు చేసుకున్నా కానీ, స్నానాలు ఆచరించడం వల్ల కానీ దేహంలో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. అట్లా పితృ కార్యక్రమాలు నిర్వహించిన వారికి వారి పితృదేవతలకి ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయి. వీరికి సమస్తమైన కోరికలు సిద్ధించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని ఈ పుష్కర స్నానం ఆచరించి, పుష్కర స్నానాల్లో ప్రత్యేకమైన పూజలు, జపాలు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మామూలు రోజుల్లో నిర్వహించిన దానికంటే అధిక ఫలితాన్ని ఈ పుష్కర సమయంలో నదీ స్నానంలో, నదీ తీరంలో ప్రార్థనలు, పూజలు చేస్తే ఫలితాలు వస్తాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది.